నాకు వ్యవహారం చీకటి వ్యవహారం చేస్తున్నాడు నిజమేనా? ఎన్ని రోజులు బతులు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ? అంతేనా? అసలు వాస్తవాలు చెప్పు పలుకులు తీసుకోవటే సంకలు వేసుకొని పోతే ఆగుతుంది అది. అసలు నీకేం కావాలి నువ్వు అడుగు ఒకసారి, సిబిఐని అడుగు ఒకసారి, నువ్వు లెటర్ పెట్టు, సార్ మాకు దొరుకుతలేడు సిబిఐకి ఒక లెటర్ పెట్టు, రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఒకసారి లెటర్ పెట్టేసి మాకు ప్రభాకర్ రావు రావట్లేదు మీరు లుక్అవుట్ నోటీస్ ఇచ్చి తెప్పి అని చెప్పండి. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం మీద కమిషన్ వేసాడు, విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ వేసుడు, ఇంకొన్ని టెలిఫోన్ మీద కమిషన్ వేసుడు, ఈ కమిషన్ వేసుడు తప్ప ఏం లేదు, వచ్చేది లేదు. మా ప్రభుత్వం అంటే మా 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఓపెన్ బుక్ మీరు ఏమని వేసుకొని చెప్పి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అటు జగదీష్ రెడ్డి గారు కానీ, కేటీ రామారావు గారిని, హరీష్ రావు గారిని ఏ కమిషన్ వేసుకోండి, ఓఆర్ఆర్ మీద కూడా వేసారు కదా కమిషన్. ఏం జరుగుతుంది? అదే అంటే అవినీతి జరిగితే కదా ఏదన్నా మేము భయపడేది. తెప్పించుకొని ప్రభాకర్ రావు గారిని వద్దంటారు ఏంది? ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్ మీరు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదా? ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్? అందరూ చేస్తుండ్రు, ప్రభుత్వం కొన్ని అవసరాల కొరకు, అంతే తప్ప ప్రతిపక్షాల మీద చేసిందని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేస్తున్నారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకుంటుంది, ఇంటెలిజెన్స్ తన పని తాను చేసుకుంటుంటుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ తన పని తాను చేసుకుంటుంటుంది. ఇంటెలిజెన్స్ చేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆర్థిక నేరాలు ఎవరెవరు చేస్తున్నారు, లేకపోతే టెర్రరిజం ఎవరు నడుస్తుంది, నక్సల్ ఎక్కడ నడుస్తుంది, ఇక్కడ ఉన్న నేరగాలు ఏమేం చేస్తారు, వాళ్ళ కదలికలు అంతే కనుక్కోవడానికి వాళ్ళ డిపార్ట్మెంట్ పని వాళ్ళది. అంతే తప్ప ఈ దీంట్లో కేసీఆర్ గారికో, కేటీఆర్కో లేదా హరీష్ రావుకో సంబంధం ఉందనడం తప్పుడు వార్త. ఇప్పుడు మేము కూడా అంటాం, రేపొద్దున మా గవర్నమెంట్ వస్తుంది, 2028లో మా గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు కూడా మేము చెప్తుంటాం రేవంత్ రెడ్డి గారు లేకపోతే దానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. వాస్తవం అది. డిపార్ట్మెంట్